పోయిన సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి దావోస్కు పోయిండు. 40,000 కోట్ల ఎంఓయూలు చేసుకుందామని చెప్పి సంవత్సరం కిందట ప్రకటించారు. మరి ఒక్క పరిశ్రమ వచ్చిందా? 40,000 కోట్ల పెట్టుబడులు ఒక్క పరిశ్రమ పెట్టిరా? ఒక్కడికన్నా తెలంగాణ బిడ్డకు ఉద్యోగం వచ్చిందా? అంటే ఇదంతా బోగస్. కేవలం ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం ఏదో చేస్తున్నామని ఊదరగొట్టే ప్రయత్నమే తప్ప నిజానికి తెలంగాణకు గాని ప్రజలకు గాని ఒరిగిందేం లేదు. ఈయన అనాలోచిత చర్యల వల్ల, ఈయన మూర్ఖపు నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్ లో గాని, జిల్లాల్లో గాని, మండలాలు, మున్సిపాలిటీలు గాని రియల్ ఎస్టేట్ మొత్తం పడకేసింది. మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయ పరిస్థితులన్నీ కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆదాయం రావట్లేదు. లాస్ట్ క్వార్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక వివరాల ప్రకారం ఆదాయం కూడా రావాల్సినంత రాలేదు. అంటే ఈయనకు పరిపాలన చేతనైతే లేదు, పనిచేసుడు చేతనైతే లేదు, ప్రజలకు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈయన లోపల కనబడతలేదు. మరి 140,000 కోట్లు అప్పు చేసింది, ఆ పైసలు ఎటు పోయినాయి? అదేవిధంగా రాష్ట్ర ఆదాయం రెగ్యులర్ గా వ్యాట్ ద్వారానో, జీఎస్టీ ద్వారానో మన దగ్గర నుండి పన్నుల రూపాయలు వచ్చేటటువంటి ఆ డబ్బులు ఎటు పోతున్నాయంటే ఢిల్లీకి కాంగ్రెస్ హైకమాండ్ కు మూటలు పంపిస్తున్నాడు. ముఖ్యమంత్రి, మంత్రులంతా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటా మంచిగా డబ్బులు వాళ్ళు మంచిగా తింటున్నారు, సంపాదించుకుంటున్నారు. కనబడతా ఉన్నాయి కళ్ళ ముందర. మూసి ప్రాజెక్ట్ అంటున్నాడు 150,000 కోట్లని. తర్వాత కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాడు 4,000 పైచిలకు కోట్లు. మెగా కృష్ణారెడ్డికి ఒక ముక్క, రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి ఒక ముక్క. ఈయన అయ్య జాగిర్ అన్నట్టు రేవంత్ రెడ్డి అనంతగిరి గుట్టలు 200 ఎకరాలు ఇవాళ మెగా కృష్ణారెడ్డికి వెల్నెస్ సెంటర్ పేరు మీద రాసివ్వబోతా ఉన్నాడు. ఎంఓయూ కూడా అయినట్టు తెలుస్తా ఉంది. నీ అయ్య జాగిరా అని అడుగుతా ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పాలక వర్గాలు, అప్పటి ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేసినా ఇవాళ రేవంత్ రెడ్డి సేమ్ అదే పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణ సంపదను, తెలంగాణ వనరులను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతున్నాడు. అదేవిధంగా ప్రశ్నించేటోళ్ళందరి మీద, జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలు అందరితో సహా అందరి మీద కేసులు పెడుతున్నాడు, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు. దీన్ని ఒక పోలీసు రాజ్యం చేసి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దుర్మార్గాలు, అవినీతి చర్యలకు ఇవాళ వీళ్ళు పాల్పడతా ఉన్నారు తప్ప వీళ్ళు